వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందశ్రీ గారు కన్నుమూసిన విషయం అందరూ కూడా తెలిసిందే. అయితే అందశ్రీ గారి అభిమానులు చాలామంది అసలు ఆయన ఇల్లు ఎక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందరికంటే కూడా చాలా అభిమానం. అంటే ఉద్యమ కాలం నుంచి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ పాటలు కావచ్చు, తర్వాత రీసెంట్గా రాష్ట్రం సాధించిన తర్వాత ఆయన ఎన్నో రచనలు అండ్ తెలంగాణ ఉద్యమం పైన ఎన్నో పుస్తకాలు రాసిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అధికారికంగా ఆయనను గుర్తించడం కావచ్చు, జై జై హే తెలంగాణ ఆయన నోటి నుంచి పాడించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినాం. సో అట్లాంటి ఒక రచయిత, కవి, సాహిత్యకారుడు ఇక కనుమరుగైపోయిన పరిస్థితి. కాకపోతే ఆయన రచనలు, ఆయన పాటలు, ఆయన రచించిన కవితలు అవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. సో ఇంతకీ అందశ్రీ గారి ఇల్లు ఎక్కడ అనేది తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇది లాలాపేట్కి సంబంధించిన మెయిన్ రోడ్. సో మెయిన్ రోడ్ మనం రైట్ సైడ్ వెళ్తే జిహెచ్ఎంసీ గ్రౌండ్ ఉంటుంది. అట్లా కాకుండా జస్ట్ ఆ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి స్ట్రైట్గా మనం వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తూనే ఇక్కడ నుంచి మనం ఇది ఒక సెకండ్ లెఫ్ట్. సో సెకండ్ లెఫ్ట్ తీసుకుంటుండే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఆయన ఇల్లు అదే, ఏదైతే టెంట్ వేసి మనకు కనిపిస్తుందో ఒకసారి చూద్దాం.